నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్మెంట్ మా వల్లగుండ మహేంద్రన్న గారి ఆధ్వర్యంలో మొన్న రీసెంట్గా మన సుల్తానాబాద్ కాట్నబెల్లో 6 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన జరిగింది. మరి ఎటుపోతుంది సమాజం, ఎటుపోతుంది? బయట జనాలు మానవ రూపాల్లోనే అడవులలో తిరిగి మృగాల్లాగా తిరుగుతున్నారు. ఇక్కడ వీళ్ళకంటే జంతువులు నయం. ఆ జంతువులనే కొన్ని బాబీ బర్సలని చూసుకుంటే ఏం చేయాలి ఏం చేయాలి, కానీ ఇక్కడ బాబీ బర్సలు కాదు. అసలు ఇంత మా అక్కన్నది 6 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలి అంతా కూడా ఎవరూ బతిపెట్టడం లేదు. ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఏ విధంగా కఠినంగా శిక్షించాలి. మనకి ఏమవుతుందంటే ఒక ఘటన జరిగిన తర్వాత ఆ ఘటన మీద ఒక చట్టం తీసుకొస్తున్నాం. ఒక ప్రాంతంలో ఒక ఘటన జరిగింది, నిర్భయ చట్టం తీసుకొచ్చినాము. ఇంకో ప్రాంతంలో ఇంకో ఘటన జరిగింది, దిశ చట్టం తీసుకొచ్చాము. అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే మనం చట్టాలు తీసుకురావాలా? జరగకుండా కూడా చట్టాలు తీసుకురావాలి. 6 ఏళ్ల బాలికను 6 ఏళ్ల బాలిక 60 ఏళ్ల బాలిక వయసు కాదు. ఇక్కడ జరిగింది మహిళ మీద అత్యాచార యత్నం. ఇక్కడ మహిళకు అన్యాయం జరిగింది. ఆ మహిళల గురించి మనకి ఏ విధంగా అర్ధరాత్రి 12కి ఆడిది నడిస్తేనే స్వతంత్రం వచ్చిందని మన మహాత్మా గాంధీ అన్నారు. 12 కాదు, మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఒక మహిళ అనేది నడిచేటట్టు వీళ్ళెదుగుతున్నందుకు దీనికి బాధ్యులు ఎవరు? దీనికి ఏ విధంగా దీనికి ఈ 6 ఏళ్ల బాలికపై అత్యాచారం వాడు వేసిందంటే దానికి రీజన్స్ ఉంటాయి. కొన్ని ఏం చేసిండు, వాడు ఏం చేస్తే వాడు విధంగా చేసి దానికి తగ్గ రూపకల్పన తీసుకోవాలి. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని మిల్లులు సుమారు 200 మిల్లులు ఉన్నాయి. మన సుల్తానాబాద్ చుట్టుపక్కల పరిణామ ప్రాంతంలో పెద్ద ఇటుకబట్టి ఇల్లులు ఉన్నాయి. వీళ్ళ సంరక్షణ ఏంది? నెక్స్ట్ మా హ్యూమన్ రైట్స్ నుంచి చేసే ప్రోగ్రామ్ ఇదే. ఇక్కడ వీళ్ళు లేబర్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళకు ఎవరి గురించి సంరక్షిస్తున్నారు, వీళ్ళని ఏ విధంగా చేస్తున్నామని మా మహేందర్ నగర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మొత్తం ఈ ఉద్యమం ఉధృతంగా చేస్తామని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఖబర్దార్, ప్రతి ఒక్కరికి మహిళలను ఆ విధంగా చూసే వారికి ఖచ్చితంగా సెక్షన్ 18లో మేము చేస్తున్నాము.